దావోస్లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఎలా చూడొచ్చమ్మా? ఈ రోజున గణతంత్ర దినోత్సవం జరుగుతుంది. ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని అంటారు కదా, జెండా ఎగరేసే యోగ్యత లేనోనికి ముఖ్యమంత్రి చేసుకొని పెట్టుకున్నారు తెలంగాణ ప్రజలు. రెండవసారి ఈ దావోస్లో పోయి కూర్చొని పెట్టుబడులు తెస్తా అంటున్నాడు. ఎన్నిసార్లు తెచ్చిండు? ఈ 2 ఏళ్లలో ఏం తెచ్చిండు? ఎన్ని కంపెనీలు వచ్చినాయి? ఎన్ని లక్షల కోట్ల అప్పు చేసి ఏ స్కీమ్ ఇచ్చిండు? ఈ మూర్ఖుడు ఏమీ లేదు. గుండుసున పెట్టి ఆడ మళ్ళా చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడుతో. పారిశ్రామికవేత్తలతోటి ఎంఓఈ కూడా రాసుకుంటున్నది వస్తున్నాయి పేపర్ల కథనాలు. లక్షల కోట్లు తెస్తానని మొన్న మెస్సీ అన్నాడు. మెస్సీది అయిపోయింది. ఫ్యూచర్ సిటీలో లక్షల కోట్లు పెట్టిండ్రు పెట్టుబడులు అన్నారు. శ్వేతపత్రం వదిలిపెట్టమని చెప్పి మన ఫ్యూచర్ సిటీలో పెట్టిండ్రని అన్నారు కదా అన్న. 2 రోజుల సినిమా చూపించిండు అందరికీ. సినిమా యాక్టర్లను తీసుకొని పోయి నాగార్జున వీళ్ళను తీసుకొని పోయి మళ్ళీ ఎన్ని కంపెనీలు వచ్చినాయి అంటే ఫ్యూచర్ సిటీలో ఎంతమంది పెట్టుబడులు పెట్టిండ్రు. అది వదిలిపెట్టి ఇప్పుడు దావోస్లో ఏం తీసుకొచ్చిండో శ్వేతపత్రం వదిలిపెట్టమని 2 ఏళ్లల్లో ఎన్ని చక్కర్లు కొట్టలేదు వీడు. 2 ఏళ్లలో ఢిల్లీకి పోతాడు. గల్లీ నుంచి ఢిల్లీకి పోయి మూటలు పోయి అందిస్తే 1 సీట్ ఉంటుంది. దావోస్కి పోయి ఇంతకుముందు పోయి ఏం తెచ్చిండు, ఇప్పుడు ఏం తెస్తున్నాడు, అసలు ఏం చేస్తున్నాడు అక్కడ? వీడు తీసుకుపోయిన లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ ప్రజలది దోచుకొని దావోస్లో చీకటి ఒప్పందాలు చేసుకొని బ్యాంకులల్లో పొట్టోనికి అంటారు కదా, రాహుల్కి మోదీకి ఇచ్చిన తర్వాత మిగిలినవి వీడు పెట్టుకొని వస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందే కేసీఆర్ అని కూడా అంటుండగా మళ్ళీ వీడేం చేసిండంట? తెలంగాణ కేసీఆర్ అప్పులు చేసిండు. కేసీఆర్ అప్పు చేసి కూడా తెలంగాణను నంబర్ 1 చేసిండు. అప్పు చేసిండో పప్పు చేసిండో రోడ్ల మీదకి రైతులను ఉరికిపియలే, ఆటో డ్రైవర్లను ఉడికిపియలేదు. ఆటో డ్రైవర్లను నోరు కొట్టిండి. ఈరోజు ఫ్రీ బస్ ఒక్కటి పెట్టి అంటారు కదా, దాంట్లో కూడా కుంభకోణం చేసి ఫ్రీ బస్సుల దాంట్లో కూడా పొన్నం ప్రభాకర్ మీద కుంభకోణం అవుతుందని బాని పక్కకు జరిపేసింది. పొన్నం ప్రభాకర్ ఎందుకు మాట్లాడతలేడు ఇప్పుడు? బట్టి విక్రమార్క మొన్న బొగ్గు కుంభకోణం ఆయనది వాళ్ళ బామ్మర్దికి ఇచ్చిండని చెప్పేసి లీక్ చేసే వరకు హరీష్ అన్నకు కేటీఆర్ అన్నకు నోటీసులు ఇచ్చిండు. మళ్ళీ అది రద్దు చేసిండు. ఈయన పోయి అంటారు కదా, మన బీజేపీ కిషన్ రెడ్డి జాతీయ మన ఏమంటారు బొగ్గు గనుల కేంద్ర మంత్రి ఆయనకు చెప్తే ఆయన పోయి అప్పుడు ఆపిండు. మళ్ళీ ఇవన్నీ కుంభకోణాలు చేసుకుంటే ఇవన్నీ ఎక్కడ తీసుకొని పోతున్నాడు? తెలంగాణలో బాపు కేసీఆర్ చేసి ఒక ప్రగతి పదానికి తీసుకుపోయిండు. ఈయన 3 లక్షల కోట్లు ఎక్కడ పెట్టిండు అన్న? అది శ్వేతపత్రం వదిలిపెట్టమని మూసి అన్నాడు. చైనాకు పోయిండ్రు. మెస్సీ అని దాంట్లో ఖర్చు పెట్టిండు. సుందరీమణులలో ఖర్చు పెట్టి ఏ స్కీమ్కు ఎంత ఇస్తున్నాడు? వీడు ఇస్తా అన్న దానికి ఏమి ఇచ్చిండు ఇప్పటి వరకు? ప్రపంచ దేశాలకు తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి పెంచే విధంగా వాళ్ళు కృషి చేస్తున్నాం అంటారుగా. ప్రపంచ దేశాలలో తెలంగాణ ఇజ్జత్ తీసేసిండు రేవంత్ రెడ్డి. సుందరిమణులను పిలిచి తెలంగాణ ఆడబిడ్డలను కాళ్ళు గడిగిపిచ్చి ఆమె ఒక సుందరిమణి పోయి అక్కడ అమెరికాలో దావోస్లో అక్కడ దిక్కుపోయి వీని మీద కేసు పెట్టింది. వీళ్ళ మీద అంటారు కదా రాసలీలలు ఇక్కడ ఏమేమి చేసిండ్రో ఆమె పోయి అక్కడ పోయి పెట్టింది. ఆడ దిగజ అది నీది రాసలీలలో పోయి అక్కడ అమెరికాకు పోయి ఆమె పెట్టింది. ఆమె సిగ్గు శరమేమో తెలంగాణది ఇజ్జత్ తీసేసిండు రేవంత్ రెడ్డి. 77వ గణతంత్ర దినోత్సవం రోజు దావోస్లో పోయి కూర్చున్నాడు. అంటే ఎంత మూర్ఖునికి ఈరోజు ముఖ్యమంత్రి పదవికి అనేదే ఇజ్జత్ తీసేసిండు. రాజ్యాంగం అనేది లేదు, హోమ్ మినిస్టర్ లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, ఏమీ లేదు. పోయి దావోస్లో పోయి కూర్చుండి ఇట్లాంటిది ఎవరైనా ఇప్పటి వరకు చరిత్రలో ఉన్నదా? మేడారంలో పోయి పెడతాడా అన్న? మేడారంలో పెడతారా ఏదన్నా? అసెంబ్లీ లేదా నీకు? అసెంబ్లీ లేదన్న. క్యాబినెట్ మీటింగు మేడారంలో పెట్టుకుంటారా అన్న? చరిత్రలో ఇది ఒకటి నిలిచిపోయింది. ఈ మూర్ఖుడు వాని ఇష్టం ఉన్నట్టు చట్టాన్ని వాని చేతులలో పెట్టుకొని తిరుగుతున్నాడు. వాని ఇష్టం ఉన్నట్టు రెడ్డి పాలన చేస్తుండు. ఏడంటే ఆడ కూర్చొని రాజ్యాంగాన్ని నడిపిస్తాం అనుకుంటుండు రేవంత్ రెడ్డి. కానీ ప్రజలు మంచిగా బుద్ధి చెప్పి వీని అంటారు కదా, ఉరికిపిచ్చి తొండలు పాములు అంటారు చూడు, వీని బండలు కొట్టి ఉరికిపిచ్చి రేవంత్ రెడ్డి. మీరేమి ఇట్లా అంటున్నారు? సీఎం రేవంత్ రెడ్డి ఏమో 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి, ప్రజలందరూ నన్ను దీవిస్తారు, మరో 15 సంవత్సరాలు కూడా నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటుండు. ఏంది 6 గ్యారెంటీలు పూర్తవుతున్నాయి? ప్రజలలో పోయి చెప్పమని చెప్పు. అలా కనబడుతుంది కదా ఇప్పుడు బస్సులో తిరుగుతూనే ఉన్నారు మహిళలందరూ మంచిగా. వీడు మెస్సీలో పోయి అంటారు కదా దావోస్లో కూర్చున్నాడు, మెస్సీతో చెడ్డి మీద ఆడిండని తెలుసు, ఫ్యూచర్ సిటీ గురించి తెలుసు, ప్రజలకి ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి అడుగుతున్నాడు నేను. దావోస్ కాదు, 6 గ్యారెంటీలను మాట కంటే అంటే ఈయన రోజు గణతంత్ర దినోత్సవం రోజు పోయి ఆడ కూర్చుంటాడనా? సిగ్గుందా వానికి? ఏమన్నా ముఖ్యమంత్రి పోస్ట్ మీద ఇంకోని కూర్చోబెట్ట? మన రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి అక్కడ ఉన్నది. ఆయన రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తెచ్చిండు ఇప్పటి వరకు? ఎవరికి ఇచ్చిండు పెట్టుబడులు తెచ్చి? ఏం కంపెనీలు తెచ్చిండు వీడు? ఏ కంపెనీ తెచ్చిండు? ఉన్న కంపెనీలన్నీ ఊడ్చుకపోతున్నాయి. ఆంధ్రాకి పంపిస్తుండు, నీళ్ళు పంపిస్తున్నాడు,
పాలమూరు నీళ్ళని ఆంధ్రాకు పంపిస్తుండు, చంద్రబాబుతో పెట్టుకుంటున్నాడు చీకటి ఒప్పందాలు, మూటలు అందుకొని అంటారు కదా రాహుల్కి మోదీకి ఇచ్చి వాళ్ళ సీటుని అది చేసుకుంటున్నాడు. ఉన్న 4-5 మంత్రుల మీద కూడా కుంభకోణాలు పెడుతుండు వీడే. అర్థమైందా అన్న? ఈయన సీటుకి ఎసరు పెడుతున్నారు అని చెప్పి వాళ్ళ మీద పెడుతున్నాడు. ఇప్పుడు ఉన్నారు ఒకరే, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. మిగతా వాళ్ళని 4 మీద పెట్టేసిండు, వాళ్ళని పక్కకు జరిపేసిండు. వాళ్ళ గొంతు ఈరోజు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుని తిడితే వాళ్ళ మంత్రులు అంటే ఒకప్పుడు కేసీఆర్నే తిడుతుండు వీడు అని చెప్పి వాళ్ళు దూరం ఉంటున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గురించి వస్తున్నటువంటి వాదనలు ఏమింటారు? వాడు చెప్తున్నా కదా, వాడు కనిపిస్తే బండరాలు కొట్టి చంపేస్తారు తెలంగాణ వాళ్ళు. అది కూడా ఒక ఛానలే అమ్మా, ఎందుకు బైకాట్ చేయాలి? బైకాట్ ఎందుకు చేయాలంటే మళ్ళీ వాడు చెప్తున్నాడు కదా. ఇప్పుడు మన ఎన్టీ వాళ్ళని ఎందుకు పెట్టిండు? ఈడు వేస్ట్ గాడు కాబట్టి. ఉండే సర్పంచ్వి నా 40% మేము వచ్చినాము, ఈరోజు 100% వస్తాడు. ఈ తోని బొంద పెట్టిన దాకా పోయి చూడండి. ఇప్పుడు హైదరాబాద్ ఇడిచేసి ఫ్యూచర్ సిటీకి పోయిండు. హైదరాబాద్లో దిక్కు లేదు, నీళ్ళకి ఇప్పుడే వ్యాన్లు వస్తున్నాయి. ఎండాకాలం నిరుద్యోగుల కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం పోతుర్రమ్మా వాళ్ళు. ఏడికి నిరుద్యోగి, వీడే ఒక నిరుద్యోగి, వీడే సీఎం పదవి కోసం పైసలు ఇచ్చుకునేటోడు. మాకేం ఉద్యోగాలు ఇస్తాడు ఆడు? వాడే నిరుద్యోగి కాబట్టి మూటలు నింపుకొని మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కు లక్షల కోట్లు కుంభకోణాలు చేస్తుండే రేవంత్ రెడ్డి.